ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ అనగానే నెల రోజుల పాటు సమ్మర్ అన్ని రోజులు కూడా కొనసాగుతుంది. నెల రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ మ్యాచ్లో యూత్ ట్రెండింగ్గా చాలామంది కూడా చూస్తూ ఉంటారు. ఇది సిక్స్ కొట్టినప్పుడల్లా కూడా వాళ్ళ సంతోషం ఆనందాన్ని కూడా తట్టుకోలేనటువంటి యూత్ ఉంటుంది. అలాంటి బొమ్మ బస్సు కూడా ఆన్లైన్లో బెట్టింగ్ కడతా ఉంటారు. అలాంటి సమయంలో కూడా తల్లిదండ్రులు సైతం కూడా యూత్కు పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఇస్తూ ఉంటారు. ఆ స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు పట్టణాలతో పాటు గ్రామ స్థాయిలో కూడా చాలామంది యూత్ కడతా ఉంటారు. ఈ తల్లిదండ్రులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఎస్పీ లోకల్ 18తో ఉన్నారు. వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి సార్, ఈ ఐపీఎల్ బెట్టింగ్ అనగానే సమ్మర్లో నెల రోజుల పాటు కొనసాగుతూ ఉంది. ఈ నెల రోజుల పాటు ఈ స్మార్ట్ ఫోన్లో యూత్ ట్రెండింగ్ బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బొమ్మ బొరుసు కానీ కూడా కొన్ని వేలలో కూడా బిట్టింగ్ కడతా ఉంటారు. ఈ బిట్టింగ్ కట్టడం వల్ల వాళ్ళు చాలామంది యూత్ నష్టపోతూ ఉంటారు. దీనికి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటారు? ఓకే, సరే, అందరికీ నమస్కారం. మీరు అందరూ తెలుసు, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. సో కొన్ని మ్యాచ్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో మన సంగారెడ్డి కాదు, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ట్రెండ్ అయింది. ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ కోసం చాలామంది ఇది స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేస్తున్నారు. సో అదేవిధంగా చాలా డబ్బు కూడా వాళ్ళు లూజ్ చేస్తున్నారు. ఇది ఆన్లైన్ బెట్టింగ్లో, తర్వాత ఆన్లైన్ గేమింగ్ యాప్లో, ఇది ఆన్లైన్ క్రికెట్ ఆర్ ఇది వేరే గేమ్స్ ఉన్నాయి ఆన్లైన్ మోడ్లో. సో ఈ స్మార్ట్ ఫోన్ తోటి వాళ్ళు ఇది ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. అండ్ తర్వాత చాలా డబ్బు కూడా లూజ్ చేస్తున్నారు అండ్ మెంటల్గా వాళ్ళకు చాలా స్ట్రెస్ అవుతుంది. సో అది చాలా మచ్ ఇది క్లియర్ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఇది వెరీ స్ట్రిక్ట్ ఉన్నాయి. ఇప్పుడు అది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో ఆన్లైన్ ఇది గేమింగ్ యాప్ ఉన్నాయి, అందరి మీద మనకి ఆల్రెడీ ఇది గవర్నమెంట్కి స్టాండ్ చాలా క్లియర్ ఉంది. ఎవరు అది ఇన్వాల్వ్ ఉన్నారు, అది పెద్ద ఓనర్ ఎవరు ఉన్నారు, ఆర్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఎవరు ఓనర్ ఉన్నారు, ఆర్ ఇది ఆన్లైన్ గేమింగ్ ఉన్నాయి, ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు, సపోజ్ ఫిజికల్గా బెట్టింగ్ ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు, ఈ అందరు మన ఐటీ కోర్ ఒక టీం ఉంది, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ట్రాకింగ్. అండ్ ఇంకా మన సిఐడి మనకి నోడల్ ఏజెన్సీ ఉన్నది మొత్తం ఆన్లైన్ అది గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ గురించి. సో సిఐడి మనకి స్టేట్ వైడ్ నోడల్ ఏజెన్సీ ఉంది. అండ్ మన యాజ్ పర్ రీసెంట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇది ఒక ఎస్ఐటి కూడా అది ఫామ్ అవుతుంది టు ట్యాకల్ ఇది మెనస్ ఆఫ్ ఆన్లైన్ గేమ్ అండ్ ఆన్లైన్ యాప్ అండ్ ఆన్లైన్ రమ్మీ. సో నాకు యూత్తో అపీల్ ఉంది, టు నాట్ ఇండల్జ్ ఇన్ టు ఇల్లీగల్ థింగ్ ఇది ఆన్లైన్ గేమింగ్ యాప్లో. అదర్వైజ్ ఇది ఆన్ ద నేమ్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ మీకే చాలా స్ట్రెస్ అవుతుంది అండ్ మీరు అది సైబర్ క్రైమ్కి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అది ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే దెన్ మీకు మొత్తం అకౌంట్ డీటెయిల్, మీ కాంటాక్ట్ డీటెయిల్, మీ ఫోటో అన్నీ వాళ్ళ దగ్గర వస్తుంది. సో తర్వాత వాళ్ళు అదే ఫోటో మీద, అదే కాంటాక్ట్ డీటెయిల్ బేసిస్ మీద మీకే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అండ్ తర్వాత మీ దగ్గర ఏం అవసరం లేదు, మీరు మళ్ళీ ఇది అన్ని అకౌంట్ నెంబర్, ఓటీపీ అన్ని వాళ్ళకి ఇస్తారు, డబ్బు కూడా ఇస్తున్నారు. దెన్ తర్వాత మీకు ఫైనల్లో మీకు రియలైజ్ అవుతుంది ఇది సైబర్ ఫ్రాడ్ జరిగింది మీతో. దెన్ మీరు మళ్ళీ కంప్లైంట్ కూడా చేయట్లేదు. సో నాకు అది రిక్వెస్ట్ ఉంది మన సంగారెడ్డి జనాలకి, ఇది డోంట్ ఇండల్జ్ ఇన్ టు ఆన్లైన్ బెట్టింగ్ అండ్ ఆన్లైన్ గేమింగ్ యాప్. డు నాట్ క్లిక్ ఆన్ ఎనీ అన్ఆథరైజ్డ్ లింక్. ఆల్సో మీ దగ్గర ఎన్ని కాల్ వస్తున్నాయి రిగార్డింగ్ ఓటీపీ, రిగార్డింగ్ మీకు ఏది ఇక్కడ జాబ్ వచ్చింది, ఎక్కడ జాబ్ వచ్చింది, మీకు లోన్ శాంక్షన్ అయింది, అన్నీ కాల్ ఎంటర్టైన్ చేయవద్దు. అది సపోజ్ మీకు సైబర్ ఫ్రాడ్ మీతో అయితే దెన్ ఇది 1930 మన ఒక నంబర్ ఉంది, నేషన్ వైడ్ నంబర్ ఉంది 1930, అది కూడా టోల్ ఫ్రీ ఉంది. ఆ నంబర్ మీద మీరు ఫోన్ చేసి కంప్లైంట్ బుక్ చేయండి. కంప్లైంట్ చేస్తే మీకు మొత్తం ఇది అకౌంట్ ఫ్రీజ్ అయితే మీకు ఎంత అమౌంట్ లాస్ట్ అయింది మొత్తం అది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రికవర్ రావడానికి. సో నా తరఫు నుంచి ఒక అపీల్ ఉంది మొత్తం జనాలకి, ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఆర్ ఇంకా ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఆన్లైన్ గేమ్స్ చాలా దూరం ఉందండి. ఈ యూత్ టైంకి చాలా ఇంపార్టెంట్ ఉంది మీకోసం. సో డు నాట్ ఇండల్జ్ ఇన్ టు ఆల్ దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. అదర్వైజ్ పోలీస్ సైడ్ నుంచి మనం ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకోము. అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము మొత్తం డిస్టిక్లో, సబ్ డివిజన్ వైజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం ఇది టాపిక్ ఆన్లైన్ బెట్టింగ్,
గేమింగ్ అన్నీ అది ఇంక్లూడ్ చేస్తాము. తర్వాత సైబర్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది అన్ని మోడల్స్ ఆఫ్ రైట్ని కూడా చెప్తున్నాము జనాలకి. సో మీరు కూడా కొంచెం జాగ్రత్త అవుదండి అండ్ ఇది దూరం అవుదండి. ప్రధానంగా సార్ ప్రధానంగా యూత్కు స్మార్ట్ ఫోన్స్కు తల్లిదండ్రులకు ఇచ్చే సలహాలు ఏంటి? ఈ స్మార్ట్ ఫోన్లు యూత్కు ఎక్కువగా ఇస్తూ ఉన్నారు, వారికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా? అది స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనకి ఒక అడిక్షన్ అయింది స్మార్ట్ ఫోన్కి. ఎవ్రీ 2 minutes తర్వాత మనం ఫోన్ చెక్ చేస్తున్నాము, ఒక మెసేజ్ వచ్చిందా లేదా, కాల్ వచ్చిందా లేదా. సో అది ఒక అడిక్షన్ లాగా ఉంది. మనకి ఇప్పుడు ఐడియా లేదు, బట్ ఈ స్మార్ట్ ఫోన్కి చాలా ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంది. మీ ఐ ప్రాబ్లం అయితే మీకు ఇది చాలా రకాలు ఇది ప్రాబ్లం ఉంది. నేను ఒక అడిక్షన్ ఉంది యాక్చువల్గా. అండ్ ఈ అడిక్షన్కి ఎక్కడ అది ట్రీట్మెంట్ లేదు. సో అల్టిమేట్లీ మీకు టైం వేస్ట్ అవుతుంది, మీకు ప్రీవియస్ ఇయర్ మీరు డబ్బు వేస్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అని గేమింగ్ బెట్టింగ్ అన్నిలో. సో తక్కువ యూజ్ చేయండి. ఇది సోషల్ మీడియా ఇది ఓకే మీ డైలీ యూజ్లో యూస్ఫుల్ ఉంది, డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ ఉంది, బట్ అదేవిధంగా చాలా డేంజరస్ కూడా ఉంది. మీకు అన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చాలా జాగ్రత్త అవుదండి. అండ్ సోషల్ మీడియాలో అది స్మార్ట్ ఫోన్లో తక్కువ టైం, ఎస్పెషలీ స్టూడెంట్ ఎవరెవరు ఉన్నారు, యూత్ ఎవరు ఉన్నారు, చాలా తక్కువ టైం ఇవ్వండి ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి. మీకు లైఫ్ మంచిగా అయితే ఈ హార్డ్ వర్క్ చేయడానికి ఇది టైం ఉంది. ఈ టైం మీరు వేస్ట్ చేయకండి. అండ్ మీరు ఇది ఆన్లైన్ అండ్ కొంచెం దూరం ఉండండి అండ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. సార్ ప్రధానంగా చూసుకున్నట్టయితే మన సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు, జైరాబాద్ ప్రధానంగా యూత్ ట్రెండింగ్గా ఉంటుంది సార్. ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే పటాన్చెరు నియోజకవర్గంకి వచ్చేసరికి ఇతర రాష్ట్ర దేశాల్లో యూత్ కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నారు. వారికి ఇచ్చే మీరు ఇలాంటి అంటే ఇతర రాష్ట్ర యూత్ ట్రెండింగ్ డ్రగ్స్ కానీ అలాంటివి తీసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. సరే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఇది యాక్చువల్గా మన యూత్, ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ యూత్ పాపులేషన్. ఇది సంగారెడ్డి జిల్లాలో యూత్ మీన్స్ పాపులేషన్ కూడా ఎక్కువే ఉన్నాయి. బట్ ఇది సంగారెడ్డి జాయిన్ చేసిన తర్వాత నాకు ఒక ట్రెండ్, ఇది ప్రతిరోజు ఒక 2 రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ మెయిన్ కాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. అండ్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేస్తున్నారు, దాని డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవ్ చేస్తున్నారు మన యూత్. సో అదేవిధంగా చాలా యాక్సిడెంట్, ప్రతిరోజు ఒక 2 or 3 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అందులో ఫెటల్ యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి డైలీ. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 daysలో ఆర్ ఎవ్రీ వీక్లో 3-4 lives లాస్ అవుతుంది. సో నేను యూత్తో అపీల్ చేస్తున్నాను, ఇది డోంట్ డూ డ్రంక్ అండ్ డ్రైవ్. అండ్ ఇది గాంజా, డ్రగ్స్ అన్ని రకాలు ఇది వైసెస్ ఉన్నాయి. సో అది కొంచెం దూరం ఉండాలి. అండ్ మన సైడ్ నుంచి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్, మనం ఈ గాంజా పెడ్లర్ ఎవరు ఉన్నారు, గాంజా అది స్మగ్లర్ అండ్ ట్రాన్స్పోర్టర్స్ అని ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అది ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఇది కొన్ని 1 month 2 monthsలో రిజల్ట్ కూడా అవుతుంది. అండ్ మనం ఇంటెలిజెన్స్ కూడా మనం ఇప్పుడు కొంచెం స్ట్రెంగ్తెన్ పెట్టున్నాము. సో దట్ ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నాయి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం సీజర్ కూడా చేద్దాం. అండ్ యువకి ఇది మీకేదో మీ 5-6 years, ఇది 20 years నుంచి 30 years ఏజ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఈ 10 సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇది మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్లో, ఆన్లైన్ గేమింగ్లో, బెట్టింగ్లో, తర్వాత ఇక్కడ అక్కడ తరగిస్తున్నారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ 10 years యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. ఈ 10 yearsలో మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు మొత్తం లైఫ్ ఈజీ అయితే. ఈ 10 years మీరు వేస్ట్ చేస్తున్నారు, దెన్ మొత్తం లైఫ్ మీకే కష్టం అవుతుంది. సో బెటర్ ఫోకస్ ఆన్ దిస్ లైఫ్. ఇది గోల్డెన్ పీరియడ్ ఉంది మీ లైఫ్కి. ఫోకస్ ఆన్ స్టడీ, ఫోకస్ ఆన్ హార్డ్ వర్క్ అండ్ డూ సమ్ ప్రొడక్టివ్ వర్క్. ఇది మీ టైం చాలా ఇంపార్టెంట్ ఉంది. డోంట్ వేస్ట్ ఇట్. థ్యాంక్ యూ. ఇది చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా అవేర్నెస్, ప్రతి గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి యూత్కు కండక్ట్ చేసే డ్రగ్స్ కానీ బెట్టింగ్స్ పైన కూడా అవగాహన కల్పిస్తామని కూడా న్యూస్ 18 లోకల్ 18తో తెలుపుతా ఉన్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో యూత్కు మాత్రం స్మార్ట్ ఫోన్స్ అలవాటు పడిన నేపథ్యంలో వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్ ఏవైతే సోషల్ మీడియాకి దూరంగా ఉంటే ఈ కళ్ళు కూడా భద్రత ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నర్సింగ్తో వీరన్న, సంగారెడ్డి.